పొలిటికల్గా మీ అభిప్రాయం గవర్నమెంట్ కాదు, పవన్ కళ్యాణ్ గారి గురించి నన్ను ఎవరు ఉన్నారు, రామకృష్ణ అంట ఆయన ఎవరు, సినిమా పరిశ్రమలో ఏదో ఒక చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్, రాహుల్ రామకృష్ణ ఏదో క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనేది సినిమాల్లో కూడా చేశాడు. వాళ్ళకి ఎందుకండి వాళ్ళు రాజకీయంగా మాట్లాడితే ఎక్కడో తెలంగాణలో గురించి విమర్శించవచ్చు. అంటే తెలంగాణలో కూడా పోటీ చేస్తామని ప్రకటించారు పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు ఇక్కడ గురించి కదా అడిగింది, అవును గురించి మీ శాఖల గురించి అడిగారు. ఇక్కడ మీకు శాఖ అంటే అంతకుముందు ప్రభుత్వాన్ని కూడా అడగాలి, అంతకుముందు ప్రభుత్వం కూడా చేశారు కదా, వాళ్ళని కూడా అడగండి. అంటే ఇదంతా కూడా ఆయన తెలంగాణలో పోటీ చేస్తానని ప్రకటించిన తర్వాత ఇవన్నీ రావడం. ఇంక తెలంగాణలో ఇంకా అక్కడ ఉన్న పార్టీలు ఆయన్ని ఉచ్చుకొలపడం. ఆ కవిత గారు ఏదో మాట్లాడతారు. ఇప్పుడు ఆ కవిత గారి గురించి నేను అడగబోతున్నాను, మీరు ఎలా తీశారు? కవిత గారు ఏదో మాట్లాడుతున్నారు, ఏదో జై తెలంగాణ ఏదో నవ పార్టీ ఏదో పెట్టారు, టీఆర్ఎస్. ఎందుకండి అవన్నీ జరిగాయి కాదు, పెట్టేవి కాదు. ఆమె ఏమంటున్నారంటే పవన్ కళ్యాణ్ సంపాదించిన ఆస్తిలో, పవన్ కళ్యాణ్ కొన్న కారుల్లో, పవన్ కళ్యాణ్ కొన్న భూముల్లో మాకు కూడా హక్కు ఉందని చెప్తుంది ఆమె. ఆయన సంపాదించిన ఆయన క్యారెక్టర్ అండి, సినిమా ఆర్టిస్ట్ గా సంపాదించుకున్నాడు. ఆమె అదే చెప్తుంది, పవన్ కళ్యాణ్ సినిమాలు ఎక్కువ చూసేది మా నైజంలోనే, మా తెలంగాణ బిడ్డలే చూస్తారు, అన్ని స్టేట్ లో చూస్తారు. మేము కొన్న టికెట్ల వల్లే ఆయన డబ్బులు వచ్చినాయి కాబట్టి మాకు హక్కు ఉందని చెప్తుంది. బాగుంది, మేము కొన్న టికెట్ల వల్ల. ఇప్పుడు ఆయన అందరికి అభిమానించి నాయకుడు అయిపోయాడు. ఓకే, ఆయన ప్రేక్షకులు అందరూ ఆదరించారు. ఆయన అట్టని మనం ఆయన ఇబ్బంది పెట్టండి, కానీ మిమ్మల్ని ఆయన పోటీ చేస్తే ఎలా ఉంటుంది తెలంగాణలో ప్రకటించినట్లుగా పోటీ చేస్తే ఆయన అక్కడైతే మెయిన్ కేసీఆర్ పార్టీ కాంగ్రెస్. పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసిన అంత ఆశించినంత టీడీపీతో పొత్తులో వెళ్తే ఆయన ఇక్కడ రాకపోవచ్చు. రెండు పార్టీలు స్ట్రాంగ్ గా ఉంటాయి. కనుక మన ఆంధ్ర గురించి మాట్లాడుకోవచ్చు. అంటే తెలంగాణ అనేది అక్కడ రెండు పార్టీలు స్ట్రాంగ్ గా ఉంటాయి. అవును, ఏదో కొద్ది గొప్ప బీజేపీ ఉంటది. అంతేగాని పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తే ఆయన ఇష్టం అది. ఓకే, ఆయన మనం కాదంటానికి మనం ఎవరు? చివరి ప్రశ్న, పవన్ కళ్యాణ్ గారిని తిట్టే వాళ్ళకి ఏం చెప్తారు? ఆయన వీళ్ళకి ఏం పని పాట లేదు, అంతే, కేవలం పని పాట లేక ఆయన మీద విమర్శలు చేయడం, కాంట్రవర్సీలు. ఆయన గురించి చెబితే మేము కూడా న్యూస్ లో పబ్లిసిటీ అవుతాం. ఓకే, వీళ్ళు పనులు వారు చేసుకుంటూ చాలు, ఆయన పని ఆయన చేసుకుంటూ పోతున్నాడు, ఎవరిని పట్టించుకోవట్లా. తెలంగాణలో నేను పార్టీ పోటీ చేసుకోవచ్చు, అది ఎక్కడైనా తెలంగాణ కాదు, ఢిల్లీలోనే పోటీ చేసుకో, తప్పే ఉంది. భారతదేశంలో పుట్టిన వ్యక్తి భారతదేశంలో ఇండియాలో ఎక్కడైనా పోటీ చేసుకోవచ్చు. కాంగ్రెస్ ఏమన్నా మన రాష్ట్రంలో పుట్టిందా? కాంగ్రెస్ మన రాష్ట్రానికి ఎంత అన్యాయం చేసిందో తెలియదా? ఏంటంటే రాజకీయాలు అంటారు, ఎవరు అభిమానం అంటారు. ఎందుకు అభిమానాలు? ఆయన చేసే మంచి పనులు బాగుంటాయండి ఆంధ్రాలో, దానికి ఒప్పుకుంటాను నేను. థ్యాంక్ యూ. పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం అంటే? పవన్ కళ్యాణ్ ఆయన ఉన్నారు మా కూటమితో గెలిచినారు. అందరూ కలిసికట్టుగా 3 పార్టీలు ఏకమై అభివృద్ధి పనులు అనేది. చంద్రబాబు నాయుడు గారు అంటే సీనియర్, దేశంలోనే 4వసారి ముఖ్యమంత్రి. స్పెషల్గా చెప్పేది ఈయన కొత్తగా వచ్చారు కాబట్టి సినిమా నుంచి వచ్చిన తర్వాత ఆయన బాగా కష్టపడ్డారు, ఎదిగారు, అవమానాలు భరించారు. అన్నీ చూసుకొని మళ్ళా కూటమి ప్రభుత్వం ఏర్పడుకొని ఇప్పుడు డిప్యూటీ సీఎంగా పనిచేస్తున్నారు. ఆయన గ్రామీణాభివృద్ధి శాఖ, పంచాయతీరాజ్ ఇవన్నీ ఉన్నాయి. దాని పట్ల దాన్ని చూసుకుంటూ కష్టం ఉందంటే పనిచేస్తున్నారు. తెలంగాణలో కూడా పోటీ చేస్తామని ప్రకటన చేశారు పవన్ కళ్యాణ్ గారు. అంటే వాళ్ళు రెచ్చగొడుతున్నారు, 30% వాటా ఇవ్వండి, మేము అంటే మీరంతా ఉన్నది ఇక్కడ హైదరాబాద్లో, మీ నివాసాలన్నీ మీరు చూస్తే ఆంధ్ర వాళ్ళు, మీ ఆంధ్రాకి వెళ్ళిపోండి, మీకేం పని ఉంది ఇక్కడ అని వాళ్ళు రెచ్చగొట్టే మాట్లాడడానికి నాది తెలంగాణ అనే వాక్యంతో ఆ రోజు చెప్పారు. అంటే ఇప్పుడు వచ్చేసి ఒకప్పట్లో ఈ వైఫై అంటే నెట్వర్క్ కానీ ఎక్కువ ఉండదు. ఇప్పుడు టెక్నాలజీ ఎక్కువైంది, సోషల్ మీడియా ఎక్కువైపోయినంత వలన ప్రతి విషయం స్ప్రెడ్ అవుతుంది. యూత్ అనేది చేంజ్ అవుతుంది. ఎంతవరకు ప్రభావం చూపిస్తారు పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో పోటీ చేస్తే? చూద్దాం భవిష్యత్తు. చివరికి ఇబ్బంది పెట్టను, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కూతురు కవిత గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ సంపాదించిన ఆస్తుల్లో మాకు హక్కు ఉంది. ఎలాగా అంటే ఆయన సినిమాలు చూసేది మా తెలంగాణ బిడ్డలే కాబట్టి మెయిన్ టికెట్లు కొంటే నా డబ్బులు సంపాదించుకున్నారు, మాకు కూడా హక్కు ఉంది ఆయన డబ్బులు అని చెప్తున్నాను. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? మాట్లాడే వాళ్ళు ఎందైనా మాట్లాడచ్చు. సినిమా అనేది ఒక చలనచిత్రం కాబట్టి అందరూ దాన్ని స్వాగతించాలి. చివరిగా పవన్ కళ్యాణ్ గారు తిట్టే వాళ్ళకి ఏం చెప్తారు? తిట్టే ఒక కొండను చూసి కుక్క మరైతే కొండకి ఏమవుతుందా? చాలా మంచోడండి. డిప్యూటీ సీఎం అయిన తర్వాత మీకు కనిపించిన మార్పు ఏంటి? చాలా శానిసితం, అంటే దాన్ని ఏమంటారు, సున్నితమైన మనస్తత్వంతో ఇదయ్యాడు. ఎక్కడో చాలా బాగా ఇప్పుడు తెలంగాణలో కూడా పోటీ చేయొచ్చు. ప్రభావం ఎంతవరకు ఉంటుంది? చాలా 50% పైన ఉంటుంది. మన టీడీపీ ఓట్లు అక్కడ పడతాయి,
కాంగ్రెస్ అక్కడ కూటమికి వెళ్తారా లేదా సింగిల్గా వెళ్తారా అనుకుంటున్నారు? కూటమికి వెళ్తారనుకుంటున్నా. కూటమికి వెళ్ళాల్సి వస్తుంది. అనౌన్స్మెంట్ మాత్రం సింగిల్గా చేస్తానని చెప్పి కూటమికి వెళ్ళాల్సి వస్తుంది. కూటమికి వెళ్ళినా సరే, ఏ కూటమికి వెళ్ళినా సరే మన టీడీపీ అక్కడ సపోర్ట్ ఉంటుంది మనకి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అంతా వాళ్ళు ఆయన వివిధ రకాల కామెంట్ చేస్తున్నారు, బెదిరిస్తున్నారు, చెయ్యొచ్చు. చేస్తున్నారు అక్కడ రేవంత్ రెడ్డి అనే క్యాండిడేట్ మన క్యాండిడేటే, బయట క్యాండిడేట్ కాదు. అది టీడీపీ నుంచి గెలిచిన క్యాండిడేటే. ఎంపీటీసీ కా నుంచి గెలిచి సీఎం ఓటుకు పోయిన క్యాండిడేట్. ఆ క్యాండిడేట్ మన క్యాండిడేట్. విమర్శించినా సరే రేపు మనకు సపోర్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం చాలా మంచి వ్యక్తులు. ఒకరిని ఎప్పుడు దారుణంగా మాట్లాడు. తెలంగాణ ఆంధ్ర కలిసి ఉంది అని గారు ఏమంటున్నారంటే, ఫస్ట్ నీ రాష్ట్రం నువ్వు చూసుకో, అమరావతిలో నీళ్ళు రాకుండా చూసుకో, మా రాష్ట్రం మేము చూసుకుంటాం, ఇది మా జాగీరు, నువ్వు సంపాదించిన ఆస్తిలో కూడా మాకు సగం వాట ఉంది, ఎందుకంటే మీ సినిమాలు ఇక్కడే మా నైజంలోనే ఎక్కువ చూశారు. అవునండి. సో అందుకనే వాసన ఉందనేసి ఆయన ట్రోల్ చేస్తూ విమర్శలు చేస్తూ ఉంది. విమర్శించినా సరే ఎక్కడైనా సరే ఫిలిం సిటీని హైదరాబాద్లో పెట్టింది మన ఆంధ్ర వాళ్ళు. అంటే మన ఆంధ్ర వాళ్ళు అన్నంగులోనే అక్కడ వాళ్ళు ఫీల్ అవుద్ది. రామారావు గారు కానీ, నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు కానీ పెట్టింది మన ఫిలిం సిటీని పెట్టింది అక్కడ గుట్టల్లో పెట్టారు, పండే భూముల్లో పెట్టలేదు. మరి పొన్నం ప్రభాకర్ రావు గారు, అనిరుద్ధ్ రెడ్డి గారు వాళ్ళు ఏమంటున్నారంటే, డబ్బులు ఎక్కువ ఎట్టిస్తే అటు మాట్లాడుతూ బీజేపీ దగ్గర డబ్బులు తీసుకొని తెలంగాణ నాశనం కోరుకుంటున్నాం, అందుకే ఇలా చేస్తున్నాం అనేసి. బీజేపీ దగ్గర డబ్బులు తీసుకునేది కాదు, వారసత్వం మనకేంటంటే రాష్ట్రాన్ని చెడిపోకుండా ఉండడం కోసం పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కష్టపడుతున్నాడు. ఒక మాటలో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే చాలా మంచి వ్యక్తి అండి. పవన్ కళ్యాణ్ పైన రాజకీయంగా మీ అభిప్రాయం ఏంటంటే? పవన్ కళ్యాణ్ రాజకీయం చాలా తక్కువ చేస్తున్నారు. ఆయన వాళ్ళకి మళ్ళీ దోచుకోలేదు, దాచుకోవట్లేదు. ఆయన కొండగాడి తక్కువ చేస్తున్నారు. డిప్యూటీ సీఎం అయిన తర్వాత కనిపించిన మార్పు ఏంటి? డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన చాలా జగన్ ప్రభుత్వంలో ఆయా శాఖలకి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నిర్వహించే శాఖలకి వ్యత్యాసం హస్తిమసికాంతరం ఉంది. చాలా చాలా పకడ్బందీగా చేస్తున్నారు. ఏంటి ఇప్పుడు తెలంగాణలో కూడా పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తా అంటున్నారు, చేస్తే ఎంత ప్రభావం చూపించింది అనుకుంటున్నారు? తెలంగాణలో పవన్ కళ్యాణ్ గారు ఒక్కడే చేయరండి, కూటమి ప్రభుత్వమే చేస్తుంది. అక్కడ మరి ప్రెస్ మీట్లో సింగిల్గానే చేస్తామని చెప్పారు. సింగిల్గా చేస్తా, తర్వాత వాళ్ళు కలుస్తారో లేదో తెలవదు అన్నారు. ఆయన అన్నది ఒక సింగిల్గానే చేస్తానని పక్కాగా ఏం చెప్పలా. సింగిల్గా వెళ్తా, తర్వాత ఎన్ని పార్టీలు కలుస్తాయో తెలియదు అన్నారు. అంటే దాని అర్థం కూటమి ప్రభుత్వం అనేది అక్కడికి వెళ్తుంది. ఓకే బాబా, ఇప్పుడు మరి రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. కవిత గారు కూడా ఏమన్నారంటే, ఫస్ట్ నీ అమరావతిలో నీళ్ళు రాకుండా చూసుకో, మీ రాష్ట్రం చూసుకో, మాది మేము చూసుకుంటాం, ఇది మా జాగీరే అని అన్నారు. ఎవడబ్బా బాబు జాగీర్ కాదు, ఇది భారతదేశం. బీజేపీ వాళ్ళు పెద్ద పార్టీ వాళ్ళు తెలంగాణలో చేస్తున్నారు, 28 రాష్ట్రాల్లో చేస్తున్నారు. ఇప్పుడు ఆమె ఎక్కడి నుంచి వచ్చింది, ఆమె పరిపాలన ఎక్కడి నుంచి వచ్చింది? ప్రొడ్యూసర్స్ని భయపెట్టింది, ఇండస్ట్రీస్ని భయపెట్టింది, అందరినీ భయపెట్టి లంచాలు వసూలు చేసి వాళ్ళ దగ్గర నుంచి ముడుపులు వసూలు చేసి ఆ ముడుపులతోటి వాళ్ళు రాజ్యాంగానికి వచ్చారు, రాజ్యాధికారానికి వచ్చారు. అంతేగాని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అట్లా చేయలేదే. ఆయన రాష్ట్రంలో ఆయన చేస్తున్నారు. రేపు ఏ రాష్ట్రానికి ఆయన వెళ్ళొచ్చు, ఆయనకు హక్కు అధికారం ఉంది. ఏంటి బాబాయ్, మన పొన్నం ప్రభాకర్ రావు గారు బీజేపీ దగ్గర నువ్వు డబ్బులు తీసుకుని తెలంగాణ నాశనాన్ని కోరుకోవడానికి నువ్వు చేస్తావు. బీజేపీ దగ్గర ఆయన తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆయన బీజేపీలో పార్ట్ అండ్ పార్సెల్, కూటమి ప్రభుత్వంలో ఆయన ఒక పావు. అంతేగాని వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవాలి, లేకపోతే పెయిడ్ ఆర్టిస్టులు అనేదంతా బూటకం. కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి గారు ఏమంటున్నారంటే, నువ్వు ఇక్కడ పోటీ చేస్తే నీకు డిపాజిట్, హైదరాబాద్లో నువ్వు ఉండొచ్చేమో కానీ పోటీ చేస్తే డిపాజిట్లు కూడా రావు, నువ్వు ఎవరు డబ్బులు ఎక్కువ ఇస్తే వారికి వెళ్ళి మాట్లాడే రకం, నువ్వు వైసీపీ జగన్ గారు ఇచ్చినా నువ్వు అటు వెళ్ళి మాట్లాడతావని ఆయన అనిరుద్ధ్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ అంటున్నారు. జగన్ రెడ్డి గారు వెళ్ళి మాట్లాడేది అంటే, జగన్ రెడ్డి గారు వద్దన్నప్పుడే ఆయన ఆగిపోయేవారు రాజకీయాల్లోకి రాకుండా. జగన్ గారు పెయిడ్ ఆర్టిస్ట్ ఇప్పుడు అక్కడికి వచ్చి గెలవడంటున్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి ఎప్పుడైతే ఇక్కడ ఎలక్షన్లో కంటెస్ట్ చేస్తుందో దాంతో కాంగ్రెస్ పోతే అక్కడ బీఆర్ఎస్ పోతే ఇంకోటి అన్నీ పోతాయి. కాంగ్రెస్ వాళ్ళకి అది పట్టుకుంది. ఇప్పుడు ఆ 3 స్టేటుల్లో ఇది ఒకటి వదిలింది అనుకో, 2 ఉంటాయి. అందుకని చెప్పేసి వాళ్ళు భయపడి ఈ మాటలన్నీ మాట్లాడుతున్నారు. ఇంతకుముందు జగన్ మాట్లాడాల, నువ్వు చంద్రబాబు నాయుడు దగ్గర పెయిడ్ ఆర్టిస్ట్, ఇంకోటి దగ్గర పెయిడ్ ఆర్టిస్ట్ అని. ఇప్పుడు అది కూడా వాళ్ళే అదే పద్ధతిని అవలంబిస్తున్నారు. ఒక్క మాటలో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే, హీ ఈజ్ ద ఫ్యూచర్ లీడర్. కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం అంటే? యువకుడు, ఆయనకి ఇంకా వయసు చాలా ఉంది.
ప్రస్తుతానికి కలిసి చేస్తున్నారు కాబట్టి ఎవరు చేసినా అదే నిర్ణయం కదా. తెలంగాణలో కూడా పోటీ చేస్తానని ప్రకటించారు ఆయన. ఇప్పుడు భారతదేశం మొత్తంలో ఎక్కడైనా ప్రకటించవచ్చు. భారతదేశంలో ఎక్కడైనా ఆయనకి వేవ్ ఉంటే రావచ్చు. కానీ తెలంగాణలో పవన్ కళ్యాణ్కి ఏం పని అంటున్నారు తెలంగాణ అన్ని పార్టీల నాయకులు కూడా. అసలు భారతదేశం మొత్తం మీద ఏం పని అంటే మన ఇండియా వాళ్ళమే ఇతర దేశాల వాళ్ళమే. యాజ్ పర్ రాజ్యాంగం ఇండియాలో పుట్టిన వాళ్ళు ఎక్కడైనా తిరగచ్చు. ఇండియాలో అవును, ఎక్కడైనా తిరగచ్చు, ఎక్కడైనా పోటీ చేయొచ్చు, ఎక్కడైనా మాట్లాడచ్చు. కానీ వాళ్ళు మాత్రం తెలంగాణ మా అబ్బ జాగీర్ అంటున్నారు. ప్రాంతీయ తత్వంగా మాట్లాడే మాటలు వాళ్ళు బాగా ఉంది ప్రాంతీయ తత్వం. సరే, అది మనం మొన్నటి కలిసే ఉన్నాం కదా. ఎప్పుడు భారతదేశం మొత్తం గెలుస్తుంది. ఎక్కడ ఎవడైనా ఏదైనా చేయవచ్చు. ప్రజల్లో అభిమానం అంటే ఎక్కడ ఎవడైనా గెలవచ్చు. సింగిల్ గా వెళ్తే తెలంగాణలో పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? సింగిల్గా అంటే ఇంకా ఆయనకు వయసు ఉంది. ఇంకా ఆయనకి కొంచెం జనంలో నమ్మకం కల్పించుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇక్కడ లాగే బాబాయ్ అక్కడ కూడా టీడీపీతో పొత్తుతో వెళ్తే తెలంగాణలో టైం ఉందిలే. వాళ్ళు పొత్తులో వెళ్తే టైం తీసుకుంటుంది, చాలా టైం తీసుకుంటుంది. సరే, చివరిగా ఇబ్బంది పెట్టండి. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కూతురు కవిత గారు ఏమన్నారంటే పవన్ కళ్యాణ్ సంపాదించిన ఆస్తుల్లో కొన్న కారుల్లో మాకు కూడా వాటాలు ఉన్నాయని చెబుతున్నారు. ఇప్పుడు వాళ్ళు అసలు ఎన్నాళ్ళు మించి ఏం చేసింది? వాళ్ళ నాన్న సంపాదించిన ఆమె దాంట్లో ఉంది. వాళ్ళ నాన్న ఆస్తులో కాదు, పవన్ కళ్యాణ్ గారి ఆస్తులు. అది ఎట్ట ఎలాగంటే ఆమె చెప్పేది పవన్ కళ్యాణ్ సినిమాలు చూసేది మా తెలంగాణ బిడ్డలు ఎక్కువగా. భారతదేశం బిడ్డలు చూస్తున్నారు, తెలంగాణ బిడ్డలు కొన్న టికెట్ల వల్ల డబ్బులు సంపాదించారు. అసలు భారతదేశం మొత్తం మీద వచ్చిన ఇన్కమ్ తోటే తెలంగాణ బాగుపడుతుంది. అసలు తెలంగాణలో ఒకప్పుడు ఏముంది? పెట్టుబడులు ఇప్పటికీ పెట్టారు మన సీమాంధ్ర వాళ్ళు. అవును, పెట్టినా ఇప్పుడు ఆడ అవకాశాలు ఉన్నాయి, పెడుతున్నారు. భారతదేశం మొత్తానికి సంబంధించింది, వాళ్ళ ఒక్కళ్ళకి సంబంధించింది కాదు. మన ఆంధ్రాలో ఏదైనా జరిగినా మనకి ఆ భారతదేశానికి సంబంధించింది. భారతదేశానికి కేంద్రానికి కొంత ఫండ్ పోవాలి, కేంద్ర ఫండ్ మనకి రావాలి. ఈ కామను కాదు, ప్రాంతీయతత్వంగా ఓట్ల కోసం, రాజకీయ నాయకుల పదవుల కోసం ఈ విభజించి ప్రజలు పాలిస్తున్నారు. అది అయితే ఇదేంటంటే పవన్ కళ్యాణ్ గారి మీద ఈ ఆరోపణలు చేసే వాళ్ళకి ఏంటి అంటే మీ అభిప్రాయంలో? సహజంగా ఆరోపణ చేసేవాళ్ళు ఆరోపిస్తుంటారు, ఆయన నిరూపించుకుంటా పోతుంది కదా చిన్నగా, అంతే కదా. ఫైనల్ గా ఒక్క మాటలో మీ అభిప్రాయం ఏంటి పవన్ కళ్యాణ్ గారి మీద? పవన్ కళ్యాణ్ గారు మంచి దృక్పథంతో ప్రజల కోసం పోరాటం చేస్తుండ్రు. విజయ్ గారు లాగా ముఖ్యమంత్రి ఇండివిడ్యువల్గా కాకుండా మంచి జరగాలంటే దేనికైనా ఆయన కొంచెం ఎక్కువ రిస్క్ తీసుకుంటుండు. ఏకపక్షంగా నేను ఒక్కడే ఏదో చేద్దామని కాకుండా అందరం కలిసి ఐకమత్యంగా ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ముందుకు పోతుండు. అది ఇంకా ముందుకు పోతుందని ఆలోచిస్తున్నాను.